ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం ధర్మలస్ఫటికాకరం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యబలం. స్వామివారు ఏకైక ఎర్రచంద్ర విగ్రహ రూపంలో ఉన్న స్వామివారు. పూర్వం సనక సనంద మహర్షులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి, స్వామి రాబోయే దశలో కలియుగంలో మానవ మాతలు అరాజకాలతోటి వ్యాధులతోటి ఉంటారు, పెద్దలు ఎందు భక్తు గౌరవాలు చూపెట్టరు, ఆచార్యహీనలు ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తి విన్నపాలు వినిపించుకుంటే వారికి ఒక తరుణోపాయం చెప్పి భూలోకవాసి లేక వారి వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో 4 చోట్ల పిలుస్తానని చెప్పేసి 3 చోట్ల శిలా విగ్రహ రూపంలో, ఒకటేమో ఎర్రచందన విగ్రహ రూపంలో గౌతమ తీరాన్ని నౌకాపురి అని చెప్పేసి గ్రామంలో పిలుస్తుంటే, ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం, నౌకాపురి అని చెప్పేసి నామధేయం. నౌక అంటే వాడ వల్ల వాయింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది. ఈ గ్రామంలో వెలుస్తుంటే ఈ స్వామి ఏం చేశారంటే ముందుగానే అవతారం తీసుకుని నాసికాత్రంబకం గౌరావటి పుట్టినటువంటి ఎర్రచంద్రం అని చెప్పేసి వృక్ష రూపంలో ఒక ముట్టివంతాన దాన్ని ఏర్పరచుకుని దేవతలు గాని మహర్షులు గాని కలియుగంలో మానవ మాతలు గాని ఎవరూ చెక్కబడకుండా ఆ ప్రతిరూపానికి ఏం చేస్తారంటే మహర్షులు అత్యనారికంగిరియాలు పూర్తి చేసి ఒక చందన పేడుగులో పడుగు పెట్టి వదిలిపెట్టారు. అది అలాగ కాలక్రమణ ఈ గ్రామంలో వచ్చేవాడికి ఇసుకల కప్పటి మధ్య గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి, నేను ఇసుకల కప్పటి ఉన్నాను నౌకాపురం చేస్తే ఈ గ్రామంలో పిలుస్తా అంటే ఈ స్వామి ఏం చేస్తారంటే ముందుగానే హుటాన్ని తీసుకుని నాసికాత్రయంబకం గోదావరి పుట్టిన చోట ఎర్రచంద్రం అని చెప్పేసి వృక్ష రూపంలో ఒక ముత్యవంతాన్ని తాను ఏర్పట్టుకుని దేవతలు గాని మహర్షులు గాని కలియుగంలో మానవ మాతలు గాని ఎవ్వరూ చెక్కబడకుండా ఆ ప్రతిరూపానికి ఏం చేస్తారు మహర్షులు అత్యనారికంగిరియాలు పూర్తి చేసి ఒక చందన పేటకులో పడుగు పెట్టేసి వదిలిపెట్టారు. అది అలాగ కాలక్రమణ ఈ గ్రామంలో వచ్చేవాడికి ఇసుకల కప్పడిపోతే ఒక రోజు మన గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి, నేను ఇసుకల కప్పడిపోయినాను, నన్ను తీసి యాలన్మాన నచ్చదార కంకరియాలతో నన్ను కూలుస్తూ తరించండి, మీరు ఆదుర్తో వెళ్తే వారికి ఎక్కడ కనబడబోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేసారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కళ్ళ కనబడి దర్శించడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల కలికల మట్టం వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు, మీరు సూచిగా రాలేదంటే ఎంత ప్రచారం చేస్తారని తెలుసుకుని నా నిదర్శనం ఎక్కడ ఉంటే కృష్ణ గ్రంథ వాళ్ళుంటుంది అక్కడ ఉంటా అని చెప్పేసి ఆ వాళ్ళతో వెళ్ళి తప్పి చూడగా ఒక చందన పేటకి లభించింది. ఒక యోగ్యతమైన శిల్పశాస్త్రకారుడితోటి ఆ పెట్ట నుండి కొట్టి చోటికి స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడింది. మేళతాళాల వాయిద్యాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకుని వచ్చారు. ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా కిందకు ఉండేది గోదావరి తీరాన్ని ఉంటే ప్రతి సంవత్సరం నది విస్తీర్ణం వస్తే ఆలయం ఈ గ్రామం కూడా కోత ఈ స్వామివారితో పాటు వచ్చి ప్రతిష్ఠ చేశారు. దీనిని ఆలయమానం చేస్తే ఒక అగ్నికుల క్షేత్రుడు, ఆ అగ్నికుల క్షేత్రుడి పేరు పెనుపోత గజేంద్రుడు చెప్పేసి ఇలా వ్యాపార నమ్మతో వస్తుండగా ఈ గ్రామంలో వచ్చేటికి పెద్ద గాలివాన వస్తే ఆ గాలివానకి తన నౌకలన్నీ తలో చోటకి చెల్లాచెదరిగా అయిపోతే ఈ స్వామివారికి మొక్కుకున్నాడు. తన వచ్చిన వ్యాపార లాభంలో ఈ ఆలయమానం చేస్తాడు. ఇదంతా పెద్దాపురం స్థానం రాజా వత్తవాయితమని చెప్పేసి 1759వ సంవత్సరం యొక్క స్వామివారి దర్శించుకుని యొక్క స్వామివారి యొక్క వైభవాన్ని తలమార్చి చూసి 270 ఎకరాల అప్పట్లో మహారాజా వచ్చారు. ఆలయ అర్చకులకి మొత్తం అన్ని వర్ణాల వారికి ఇచ్చి వీరందరూ ఈ స్వామి కైంకర్యం చేసుకునేలా వారి కార్యక్రమాలు చేసుకునేలాగా సంవత్సరానికి ఒకసారి ఫలసారి పెంచేలాగా యొక్క స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున శ్రీరామనవమి 3వ రోజున స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది. రాష్ట్ర నలుమంచి లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కలిగించడానికి వస్తుంటారు. ఇది కలియుగంలో ఇక్కడ 2వ స్వామివారు వెలిసారు. ఈ స్వామిని ఇంకో ప్రత్యేకత అంటే క్రమం తప్పకుండా 7 శనివారాల స్వామిని వరుసగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతో మహిమాన్వితమైన స్వామివారు ఇక్కడ వచ్చే భక్త జనసంఖ్య 50 నుంచి 60 వేల మంది దాకా ప్రతి శనివారం స్వామివారి యొక్క దర్శనానికి వస్తుంటారు. ఇది యొక్క స్వామివారి క్షేత్రం. ఓం నమో వెంకటేశాయ. ఈ వాడపల్లి దేవస్థానం అండి, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి క్షేత్రాల్లో ఒక టాప్ 10 లో 10 ఉంటే అందులో వాడపల్లి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. మరి ఈ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏంటంటే 7 వారాలు పిలబడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామిని 7 వారాలు ఎవరైనా ఏదైనా మనకి సంకల్పం ఉన్నప్పుడు 7 వారాలు అనుకొని ముక్కించుకొని 7 వారాలు కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ అష్టోత్తర పూజ 8వ వారంలో జరుగుతుంది. ఆ పూజ చేసుకున్నట్లయితే మనం ఏమైతే అనుకున్నామో అది 100కు 100 అది జరుగుతుందని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. అలాగే మరి యొక్క ఈ పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి మరి విఖ్యాత ఉంది. ఎందుకంటే ఈ మన గోదావరిలో మనకి ఆ పైనుంచి గోదావరిలో వచ్చి మనకి దొరికినటువంటి మనకు ఒక దేవుడు కాబట్టి ఇక్కడ తేవడానికి
కష్టాలు, చాలా బాధలు పడ్డారు. ఎన్నో ఏళ్ళయింది, ఎన్నో తరాల కానించి ఇది మొదలైంది. ఈ భగవంతుడి ఎన్నాళ్ళకి ఇది కూడా ఒక రకమైనటువంటి సౌకర్యాలు, సంతోషాలు, సౌభాగ్యాలు అందజేస్తున్నాడు. దానికి ధన్యవాదాలు. మరి అలాగే జిల్లా నుంచి కానీ ముఖ్య నాయకులు అందిస్తున్నారు. మన ఈస్ట్ గోదావరి జిల్లాలో చెప్పుకుంటే అందరూ చాలా భాగ్యవంతులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకొచ్చి తన వంతు అనగా బస్తాలు బియ్యం అయితేనేమి, సందాలు అయితేనేమి, ఇక్కడ అన్నదానం 360 రోజులు జరుగుతుంది. దానికి ప్రధాన కారణం మనం ముందుగా కృతజ్ఞతలు చెప్పు. జరిగినటువంటి భోజనాలు చాలా బాగుంటాయి ఇక్కడ. అలాగే శనివారం పూట అయితే ఒక 50,000 మందికి భోజనం చేస్తుంటారు. అలాగే మామూలు రోజుల్లో ఒక ఆదివారం అయితే ఒక 20,000 వస్తుంటారు. అలాగే మామూలు రోజుల్లో ఒక 10,000, 15,000 వస్తుంటారు. అలాగే ఇంతమందికి కూడా చక్కగా ఉండి ఈ భోజనాలు పెట్టడం జరుగుతుంది. అది అందరికీ కూడా మన భగవంతుడి యొక్క సహకారం ఉంటుంది, మన జిల్లా ప్రజలు కూడా సహకారం ఉంటుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి అనంతపురం జిల్లా హిందూపురం వరకు అందరూ కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. అలాగే పక్క రాష్ట్రం తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కూడా వస్తున్నారు, దర్శించుకుంటున్నారు. వాళ్ళ యొక్క సంకల్పం ఏదైతే అనుకున్నారో వాళ్ళ ఆ జరిగినటువంటి తరుణంలో మళ్ళా వచ్చి వాళ్ళ ఆలయాలు ఎక్కువ కాబట్టి వాళ్ళకి అక్కడ సరిపోతుంటది కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడం జరగదు. మిగతాది విజయనగరం నుంచి అనంతపురం వరకు, తెలంగాణ భాష వరకు అందరూ వస్తూ ఉంటారు, దర్శిస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇలా ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ నాకు తెలిసినటువంటి సమాచారం ఇది ఇంతవరకు తెలియజేస్తాం. సో నమో వెంకటేశ్వరాయ.